హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 300 పోస్టులకి సంబంధించి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా, అలాగే ఐటీఐ మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 13 జిల్లాల వారికి అవకాశం అయితే ఉంది. మీరు జస్ట్ మీ మొబైల్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా అమరరాజా గ్రూప్, అమరరాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు మొత్తం 300 మెషిన్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లేదా ఫెయిల్ అయినా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఐటీఐ ఆల్ ట్రేడ్స్లో కనుక మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మినిమం అట్లీస్ట్ మీకు 10th క్లాస్ పాస్ అయ్యి అనేది ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ అమరరాజా గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అది కంప్లీట్ అయింది. మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 వీక్ ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి దీనికి సంబంధించి 1 వీక్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ అమరరాజా గ్రూప్ కారకంబడి, చిత్తూరు జిల్లాలో దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. బెనిఫిట్స్ వచ్చేసి మీకు శాలరీ వచ్చేసి 10,500 రూపాయలు శాలరీతో పాటు మీకు ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ వచ్చేసి సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అలాగే సబ్సిడైజ్డ్ అకామిడేషన్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి హెచ్ఆర్ రౌండ్ అది కూడా మీకు వర్చువల్గా చేస్తారు. ఈ నెల 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి వర్చువల్ ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల 8వ తేదీలోపు, అంటే రేపటిలోగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ చైతన్య వర్మ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఈ యొక్క ఏపీఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి అఫీషియల్ యొక్క నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఏపీఎస్ఎస్డిసికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మొత్తం 300 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ 10th క్వాలిఫికేషన్ మీద ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అది కూడా మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలన్నారు కాబట్టి ఇమీడియట్గా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎటువంటి ఫీ అయితే లేదు, ఎగ్జామినేషన్ కూడా లేదు. ఇంటర్వ్యూ కూడా వర్చువల్గా చేస్తారు. అది జూమ్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని వర్చువల్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాము. ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది APSSDC.in అనేటువంటి ఈ పర్టికులర్ సైట్లోనికి వచ్చి అమరరాజా గ్రూప్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ సైట్లోనికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ICSTP అమరరాజా గ్రూప్ గుంటూరు ఆర్ చిత్తూరు అని చెప్పేసి ఇక్కడ డేట్ 30/4/2021 అని చెప్పేసి ఉంది. సో ఇది మీరు చూసుకోవాలి. మోర్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మొత్తం పోస్టులు 300 వేకెన్సీస్ ఉన్నాయి. 11/5/2021 అంటే ఈ నెల 11వ తేదీన మీకు వర్చువల్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10,500 రూపాయల శాలరీతో పాటు మీకు సబ్సిడైజ్డ్ ఫెసిలిటీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు 13 జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో మీ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క జెండర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి అనేది మీరు మెన్షన్ చేయాలి, మీరు ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఈమెయిల్ ఐడి. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని, కాబట్టి ఈ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వీటికి సంబంధించి మెన్షన్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ
నోటిఫికేషన్లో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఐటీఐ గురించి అడిగారు కాబట్టి ఈ 3 క్వాలిఫికేషన్లు ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా ఇయర్ ఆఫ్ పాస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఏ సంవత్సరంలో మీరు ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు అనేది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఆర్ యూ ట్రైన్డ్ విత్ ఏపీ ఎస్ఎస్డిసి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ట్రైన్ అయినట్లయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు 18+ ఏజ్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అనేటువంటి ఆప్షన్పై కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ మీకు సబ్మిట్ కావడం జరుగుతుంది. అప్పుడు ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్దర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వారు చెప్తారు. కాబట్టి ఈ విధంగా సింపుల్గా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ అలాగే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ని. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.